'మా ఇంటి బంగారం' సినిమా ఎందుకు చూడాలంటే 3 ప్రధానమైన కారణాలు చెప్పొచ్చు. ఒకటి సమంత. సమంత లాంటి ఒక స్టార్డమ్ ఉన్న హీరోయిన్ ఒక సినిమా చేసిందంటే ఖచ్చితంగా ఒక ఫాలోయింగ్ ఉంటుంది ఆ సినిమాకి. ఒక క్రేజ్ అనేది ఏర్పడుతుంది. పైగా సమంత గురించి మనకు తెలుసు. ఒక పొటెన్షియాలిటీ ఉంటే తప్ప కథలో గాని, క్యారెక్టర్‌లో గాని ఒక పొటెన్షియాలిటీ ఉంటే తప్ప సమంత అంత తేలిగ్గా ఒప్పుకునే రకం కాదు. సో, 'మా ఇంటి బంగారం' సినిమా చూడడానికి ప్రధానమైన కారణం సమంత అయితే, రెండో కారణం నందిని రెడ్డి. నందిని రెడ్డి సెన్సిబిలిటీస్ మనకి బాగా తెలుసు. తన సినిమాలు చాలా చూసాం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడినా, ఆడకపోయినా నందిని రెడ్డిలో ఉన్న క్యాపబిలిటీస్ గానీ, తన పొటెన్షియాలిటీ గానీ, స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి తను పడే తపన మనకు తెలుస్తూ ఉంటుంది. సరైన కథ దొరకాలి గానీ, నందిని రెడ్డి ఎప్పటికైనా సరే మ్యాజిక్ చేయగలదన్న ఒక ధీమా ఉంది. మరి 'మా ఇంటి బంగారం' చూడడానికి మరో ప్రధానమైన కారణం ఏంటంటే 'రాజు నిడుమూరు'. మనకు తెలుసు 'ఫ్యామిలీ మెన్' సిరీస్ ఎంతగా మనల్ని అట్రాక్ట్ చేసిందో, ఇండియన్ వెబ్ సిరీస్ పంథా మొత్తాన్ని మార్చేసిన సిరీస్ అది. అలాంటి సిరీస్ అందించిన 'రాజ్' ఈ సినిమాకి కథ రాసాడు. చిత్రానికి నిర్మాత కూడా. సమంతతో పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కాబట్టి దీని మీద ప్రత్యేకమైన అంచనాలు, అభిప్రాయాలుంటాయి. సో, ఎటు చూసినా సరే 'మా ఇంటి బంగారం' సినిమా చూడడానికి కావాల్సిన అర్హతలు ఆ సినిమా ఎప్పుడో సంపాదించేసుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? 'మా ఇంటి బంగారం' టైటిల్ తగ్గట్టు ఆ మెరుపులున్నాయా? నిజంగా ఇందులో 24 క్యారెక్టర్స్ లాంటి విషయాలు ఎన్నున్నాయి? నిజానికి ఇది ఇత్తడా? పుత్తడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. ముఖ్యంగా నాకు రి డీటెయిల్ రివ్యూలోకెళ్ళే ముందు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయాలేంటో మాట్లాడుకుందాం. ముఖ్యంగా సమంత పెర్ఫార్మన్స్ అయితే చాలా నచ్చింది. నాకే కాదు అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా సమంత ఫ్యాన్స్‌కైతే పిచ్చగా నచ్చేస్తుంది. సమంత స్క్రీన్ ప్రెజెన్సే చాలా హుందాగా, చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. దాన్ని డిజైన్ చేసిన నందిని రెడ్డి గానివ్వండి, రాజు గానివ్వండి, ఈ విషయంలో పూర్తి మార్కులు పడిపోతుంటాయి. ఫస్ట్ హాఫ్‌లో సమంత ఎక్కడా యాక్ట్ చేసినట్టు అనిపించలేదు. ఆ క్యారెక్టర్‌లో ఏదైతే స్వర్ణ క్యారెక్టర్ ఉందంటో ఆ క్యారెక్టర్‌లో తను ఒదిగిపోయింది. చాలా సన్నివేశాల్లో చూపులతోనే తన మొత్తం ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ చూపులతోనే, తన మాటలన్నీ డైలాగ్స్ అనే చూపులతోనే పలికిచ్చింది. చాలా చిన్న మూమెంట్స్ మనం హీరో ఏదైతే స్క్రీన్ మీద చేస్తుంటే మనకి వెయ్యాలనిపిస్తుందో, అలాంటి మూమెంట్స్ అన్నీ సమంతతో ప్లే చేశారు. నిజానికి ఇది ఒక మంచి పరిణామం. 'ఘాటి' సినిమాలో అనుష్కతో ఇలాంటి మూమెంట్స్ ట్రై చేయడానికి క్రిష్ రకరకాలుగా ప్రయత్నించారు కానీ అక్కడ వర్కౌట్ కాలేదు. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. సమంత మీద నందిని రెడ్డి కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ సీన్స్ కానీ, కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ బాగా పండాయి. రెండోది ఎక్కడా కూడా సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా కూడా బోర్ కొట్టదు. బోరింగ్ మూమెంట్స్ ఏముండవు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతూనే ఆ ఇంట్లో వ్యవహారాలు గానివ్వండి, మధ్యలో అసలు సమంత ఎవరు? సమంతకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? సమంతకు ఫ్లాష్ బ్యాక్ ఉంటే అందులో సమంత ఎవరు? ఆ ఝాన్సీ క్యారెక్టర్ ఎవరు? ఝాన్సీకి సమంత ఏం చేసేదన్న క్యూరియాసిటీ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఒక దశకొచ్చేసరికి సమంత ఫ్లాష్ బ్యాక్ గురించి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా లేదా అన్న ఒక క్యూరియాసిటీ బిల్డప్ అయ్యి మొత్తానికి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి హిట్ సినిమా చూడబోతున్నాం అన్న కాన్ఫిడెంట్ అయితే ఆడియన్స్‌కి వచ్చేస్తుంది. అంత గ్రౌండ్ ప్రిపేర్ చేసేసింది నందిని రెడ్డి. హిట్ సినిమాకి కావాల్సినంత సరంజామా మొత్తం ఫస్ట్ హాఫ్‌లో పెట్టేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసేసింది. ఫస్ట్ హాఫ్‌లో ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. ఆహ్, 'ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ' అనే పాటని వాడుకున్న విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఈ పాటకు సంబంధించిన 2 వెర్షన్స్ ఉన్నాయి. ఆ 2 వెర్షన్స్‌లోనూ క్యారెక్టర్‌లో ఉన్న ఇన్వాల్వ్‌మెంట్ గానివ్వండి, క్యారెక్టర్ ఎవాల్వ్ అవ్వడం గాని, ఆ 2 పాటల్లో చూపించే ప్రయత్నం అయితే నందిని రెడ్డి చేశారు. సినిమా ప్రారంభంలో బాపుకు సంబంధించిన కొన్ని క్యారికేచర్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ ఇంటి వాతావరణం గానివ్వండి, ఆ సీన్ ప్రజెంట్ చేసే పద్ధతి గానివ్వండి, ఎక్కడా అసభ్యత, అశ్లీలత లేకుండా యాక్షన్ అంటూ ఉంది. యాక్షన్, రక్తపాతం ఇలాంటివి ఉంటాయి. కానీ ఇంటి వాతావరణంలో ఎక్కడ అసభ్యత, అశ్లీలత లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని, ఒక మంచి యాక్టర్స్‌ని స్క్రీన్ మీద చూడడానికి ఒక మనసు కూడా చాలా ఆహ్లాదంగా మారిపోతుంది. సో, 'నందిని రెడ్డి' మార్క్ అయితే ఫస్ట్ హాఫ్‌లో కనిపించింది. మధ్యలో సమంతకు సంబంధించిన ఎలివేషన్‌లు చాలా బాగా పండాయి. హౌస్ వైఫ్ అయినా, హీరో అయినా కరెక్ట్ డైలాగ్ పడాల్సిందే అన్న ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఖచ్చితంగా సమంత ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతుంది. ఇలాంటి కొన్ని మూమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ బాగా కంపోజ్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ అంటే మరి హీరోలు చేసినట్టు కొడితే 100 మంది గాల్లోకి ఎగరడం ఇలాంటివి లేవు గానీ, ఉన్నంతలో సమంతతో ఎంతవరకు చేయించుకోవాలో, ఎంతవరకు అయితే మనకి అబ్జెక్షనబుల్‌గా ఉండదో, ఎంతవరకైతే ఓవర్‌గా ఉండదో అంతవరకు కూడా
సమంతతో చేయించుకోవడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా బ్రిలియంట్ రైటింగ్ అని చెప్పలేం గానీ, ఫస్ట్ హాఫ్ అంతా ఓకే. మంచి సినిమా చూడబోతున్నాం. ఒక హిట్ సినిమా చూడబోతున్నాం అన్న కాన్ఫిడెన్స్ అయితే ఆడియన్స్‌కి కలుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లోకొచ్చేసరికి ట్రాక్ తప్పిందేమో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఫన్ గానివ్వండి, ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఆ యాక్షన్ ఎలిమెంట్స్ గానివ్వండి, ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత హీరోయిజం గానివ్వండి, సెకండ్ హాఫ్‌లో మనకి ఎక్కడ కనిపించదు. బహుశా సమంత క్యారెక్టర్‌కి సంబంధించిన ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిపోయిన తర్వాత, ఆ రహస్యం తెలిసిపోయిన తర్వాత, ఆ థ్రిల్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. సమంతకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఎందుకో మైనస్‌గా అనిపిస్తుంది. అదేది ఆర్గానిక్‌గా కుదరలేదు. ఏదో సమంతకు ఫ్లాష్ బ్యాక్ ఉండాలి కాబట్టి, అది ఇదైతే సరిపోతుంది కాబట్టి అన్నట్టు ఒక లెక్కలతో ఆ ఫ్లాష్ బ్యాక్‌ని రాసేసారేమో అనిపిస్తుంది. ఆ విషయంలో నందిని రెడ్డి కానివ్వండి, ఆ రైటింగ్ టీమ్ కానివ్వండి, ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టుంటే బావుండేది. సో, సెకండ్ హాఫ్‌లో ఏదైతే మనకి రహస్యం తెలిసిపోయిందో సమంత ఎవరు? ఝాన్సీ ఎవరు? అనే విషయంలో మనకి ఎప్పుడైతే ఆ క్లూస్ అందేసాయో అప్పటి నుంచి ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. విలన్ క్యారెక్టర్ ఇంట్లోకొచ్చి ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంట్లోకొచ్చి సమంత చుట్టూ తిరుగుతూ ఒక ఏదో కయాస్ ఏదో సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ సీన్ మాత్రం చాలా చాలా సుదీర్ఘంగా సాగి ఇదేంటి వీళ్ళు సినిమా చేస్తున్నారా? సీరియల్ చేస్తున్నారా? వెబ్ సీరీస్ చేస్తున్నారా? అన్న ఒక డైలమా అయితే ఆడియన్స్‌కి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సెకండ్ హాఫ్‌లో కనిపిస్తుంటాయి. సో, ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే 'నందిని రెడ్డి' గ్రౌండ్ ప్రిపేర్ చేసిందో, ఒక హిట్ సినిమాకి కావాల్సినంత మెటీరియల్ తీసుకొచ్చి పెట్టిందో, సెకండ్ హాఫ్‌లో దాన్ని సరిగ్గా వాడుకోలేదేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. కాకపోతే సమంత లాంటి ఒక స్టార్ ఇంట్లో ఉండి విలన్స్ వస్తుంటే పోరాడుతుంటే చూడడానికి చాలా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఎప్పుడు హీరోయిజం గానివ్వండి, హీరో ఎలివేషన్‌లు గానివ్వండి, హీరో ఫైట్ చేస్తుంటే చూసి చూసి విసిగిపోయిన ఆడియన్స్‌కి హీరోయిన్ వచ్చి ఒక హీరోలాగా మాస్ హీరోలాగా ఫైటులు చేస్తే చూడడానికి చాలా బావుంటుంది. సమంత ఫ్యాన్స్‌కైతే గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్, విజిల్స్ ఏసే మూమెంట్స్ చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్‌లో సమంత చేసిన ఫైట్ ఇదంతా రొటీన్‌గా వెళ్ళిపోయినా సరే, అక్కడ చేస్తుంది సమంత కాబట్టి, స్క్రీన్ మీద కనిపిస్తుంది సమంత కాబట్టి, ఎక్కడో ఒక పైసా వసూలు మూమెంట్ ఏదో అనిపిస్తుంది. చివర్లో వెన్నెల కిషోర్ చిన్న క్యామియో చేశారు. వెన్నెల కిషోర్ రావడం, కాస్త ఫన్ పండించడం, అదే ఓ జోష్‌తో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటికెళ్ళిపోతుంటారు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌ని కొంచెం ముందు పుష్ చేసుంటే, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది దొరికేదేమో అనిపిస్తుంది. మొత్తానికి సినిమా అంతా అయిపోయిన తర్వాత మనకు గుర్తుండేది కేవలం సమంత, సమంత, సమంత. నిజానికి ఈ సినిమాలో పుత్తడి ఎవరంటే, బంగారం ఎవరంటే సమంత. మిగిలిందంతా ఇత్తడనుకోవచ్చు. మిగిలిన విభాగాలు కూడా అంత పర్ఫెక్ట్‌గా చేసుంటే, అంత పర్ఫెక్ట్‌గా పనిజేసుంటే చాలా బాగుండేది. సెకండ్ హాఫ్‌లో కొంచెం రైటింగ్ డిపార్ట్‌మెంట్ గానివ్వండి, మిగిలిన డిపార్ట్‌మెంట్ గానివ్వండి, కొంచెం శ్రద్ధ పెట్టుంటే ఖచ్చితంగా చాలా కాలం తర్వాత ఒక మంచి లేడీ ఓరియెంటెడ్ సినిమా చూసిన ఫీలయితే వచ్చేది. టెక్నికల్‌గా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ వంక పెట్టడానికి లేదు. సంతోష్ నారాయణ ఇచ్చిన పాటలు గానివ్వండి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ వచ్చేటప్పుడు, ముఖ్యంగా సమంత సంబంధించిన ఎలివేషన్ వచ్చేటప్పుడు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ట్రెండీగా ఉంది. ఈ ఈ జనరేషన్ ఏదైతే కోరుకుంటుందో అలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. రైటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్‌లో ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. సెకండ్ హాఫ్‌లో చిన్న చిన్న కంప్లెయింట్స్ ఉన్నప్పటికీ కూడా సమంత వన్ వుమెన్ షో ఈ సినిమాని ముందుకు నడిపించేసింది. నందిని రెడ్డి యాక్షన్ సీన్స్ కూడా నేను బాగా డిజైన్ చేయగలను, బాగా ప్రెజెంట్ చేయగలను అని ఈ సినిమాతో నిరూపించుకున్నారామె. క్లైమాక్స్‌లో ఒక ఎమోషన్ పార్ట్ ఉంది. అంటే ఇంట్లో వాళ్ళందరూ నిలబడితే ఒక హాల్‌లో సమంత మాట్లాడుతుంది. ఒక ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే సీన్ అది. అక్కడ ఇంకొంచెం బాగా రాసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ అక్కడ ఒక డైలాగ్ నాకు బా నచ్చింది. ప్రతి ఇంట్లోనూ మహాలక్ష్మిలో ఉండక్కర్లేదు, కాళిక కూడా ఉండొచ్చు, కాళిక కూడా దేవతే అని. అంటే ఒక ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు రావాలనుకుంటారు. కానీ ఒక ఇంటికి కాళికాదేవి లాంటి కోడలు ఎళ్తే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా జిస్ట్ కావచ్చు. మొత్తానికి కాళికాదేవి లాంటి పాత్రలో సమంత విజృంభించారు. అంతకుమించి ఏమీ కోరుకోవడానికేం లేదు. ఆడియన్స్ కూడా థియేటర్‌కి సమంతను చూడాలి, సమంతలో ఉన్న హీరోయిజం చూడాలి, సమంత యాక్షన్ చేస్తే చూడాలి అనే ఈ సినిమా థియేటర్‌లో అడుగుపెడతారు. వాళ్ళందరికీ సమంత తగిన న్యాయం చేసేసింది. సినిమా చూస్తున్నప్పుడు మనకి అక్కడక్కడ అతడు ఛాయలు గుర్తొస్తుంటాయి. అతడు కూడా ఇంతే ఒక ఐడెంటిటీ దాచుకున్న ఒక హీరో అనుకోకుండా ఓ ఇంట్లోకెళ్తాడు. అక్కడ తన ఐడెంటిటీ దాచుకుంటూ అది బయటికి రాకుండా తాను ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఆ ఇంటిని ఎలా చక్కబెట్టాడనేది ఆ సినిమా కథ అయితే, ఈ సినిమా కూడా అంతే. అతడు లాంటి సినిమాని ఒక హీరోయిన్ ఓరియంటేషన్‌లో చూస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఒక ఆలోచనకి ఇది ఒక ప్రతిబింబంలా అనిపిస్తుంది. బహుశా
టీమ్ తెలిసి చేసిందో, తెలియక చేసిందో తెలీదు గానీ, 'అతడు' లాంటి రిఫరెన్స్ అయితే సినిమా చూస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇది 'మా ఇంటి బంగారం' కథ కమామిషు సమంత కోసం మాత్రమే ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. సమంత ఫ్యాన్స్ పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. మరి ఈ సినిమా మీరు చూసారా? చూస్తే ఎలా అనిపించింది? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.